చూస్తే అంతకుముందు రఘురామకృష్ణరాజు చెప్పినా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పినా కూడా ఈ పార్టీకి లేకపోతే ఈ రకమైన యాటిట్యూడ్ ఉన్న నాయకుడికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. ఎంత తొందరగా ఈ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటే అంత మంచిది. పర్టికులర్ పార్టీ అంటే ఆ నాయకత్వం కానీ ఆ లక్షణాలు కానీ. సో మరి ఎంతకాలం ఉంచుతారు ఈ పార్టీ? ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో మొదటి 4 సంవత్సరాలు అసలు పార్టీని పట్టించుకోలేదండి. వైసీపీ అనే పార్టీ ఉందో గవర్నమెంట్ అంతే, నేను నా గవర్నమెంట్, దట్స్ ఇట్. నేనే గవర్నమెంట్, నేనే పార్టీ అని నేను చాలా సార్లు ఆర్టికల్ కూడా రాశాను, 1-2 ఆర్టికల్స్ రాశాను. దాని మీద నేను డిబేట్స్ కూడా చాలా మాట్లాడి మన దాంట్లో కూడా మాట్లాడాను. ఏమని అసలు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, పార్టీ గెలిచిన తర్వాత పార్టీ సమావేశాలు, పార్టీ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్ళడము, పార్టీ నాయకత్వాన్ని పెంచడం, పార్టీ నాయకులతో మాట్లాడడం, ఇది ఒక డెమోక్రటిక్ వే అండ్ ఒక నాయకుడి లక్షణము, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని. అతను పాలిటిక్స్ కి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. పాపం కేవలము ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న అయ్యాడు, నాకు అన్యాయం జరిగింది, సోనియా గాంధీ అన్యాయం చేసింది, నాకు సీఎం కావాలా అన్నాడు. ప్రజలు కూడా అలాగే సపోర్ట్ చేసి పాపం ఈడేదో చేస్తాడు, నాన్నలాగా పనిచేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి 151 సీట్లు ఇచ్చారు బాబు. సో ఏ రోజు పార్టీ ఇప్పుడు పాపం పాలాగారు అంటున్నారు, కానీ ఇతను పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అసలు పార్టీని డెమోక్రటిక్ వేలో ఇప్పుడు నడపలేదు అనేది మనకు కనపడుతుంది. డెమోక్రటిక్ గా చెప్తారు అది. సో అని చెప్తా ఆయన హీ నెవర్ అంటే డెమోక్రటిక్ వేలో అతనికి ఇష్టం లేదు, పనిచేయడమే లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ ఎక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ ని పాటించలేదు అది. సో అని చేస్తే వాళ్ళ ఎంపీలు చెప్తున్నారు ఇవాళ ఒకసారి కలిసిన పాపాన బాగలేదు సార్, మంత్రుల అపాయింట్మెంట్ లేదని మనం చూసాం. మనం అందుకని అంటున్నాను కిమ్ అన్నయ్య ఈయన అవకాశం వస్తే నీ ర్యాగింగ్ మామూలుగా ఉండదుగా. సరే, ప్రజల సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా, భద్రత